అయ్యి మంచి హిట్ అయిన తర్వాత మరి మీ రెమ్యునరేషన్ తీసుకున్నారా? అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి. అంటే వేరే సినిమాల తాలూకు ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండి నాకు రాశారు, బట్ నా దాకా డబ్బు అంతా రాదు కదా. సో నేను కదా ఆలోచించలేదు అసలు, ఆ డబ్బు గురించి ఆలోచించలేదు. అది పెద్ద హిట్ అవడం అవసరం కూడా లేదు కదా. ఆ సినిమా ఇచ్చిన మైలేజ్ అనేది అవును మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టి. డెఫినెట్గా. సో అది నథింగ్ యాక్చువల్గా. ఇంకా డబ్బు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. సినిమా విషయానికి వచ్చేటప్పటికి డబ్బు గురించి ఆలోచించే మనస్తత్వం కూడా నాది కాదు. ఎందుకంటే లేకపోతే అప్పుడు నేనేం పెద్ద సంపాదించింది లేదు. కానీ ఎందుకు చేసినదంతా కూడా ఎందుకు చేశాను, సినిమా మీద ప్యాషన్. నాకు కానీ సత్యనారాయణకి కానీ సినిమా అంటే పిచ్చి. ఇప్పుడు కూడా సత్యనారాయణకి ఏదన్నా డబ్బు వస్తే తను ఏం చేస్తాడు, సినిమా తీస్తాడు. ఇప్పటికి సినిమా తీద్దాం అని అంటుంటాడు నాతో. ఇప్పటికి కూడా ఎప్పుడు తను అదే ఎనర్జీతో ఉంటాడు. సో అందుకని నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీ తర్వాత సినిమాలకి అంటే కొంచెం ఫైనాన్షియల్ పరంగా కానీ గట్టిగా ఉండటానికి ఈ ఎక్స్పీరియన్స్ బాగా బీజం వేసింది అనుకోవచ్చా? ఎలా? ఇంకా గట్టిగా ఉండడానికని కాదు, అంటే నేను ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా సరే, అది డి అవ్వచ్చు ఇంకోటైనా, అంతకుముందు చేసిన వెంకీ యాక్చువల్గా 74 డేస్లో తీసాను. వెంకీ కంటే ఎక్కువ రోజులు ఈ సినిమానే తీసాను నేను. ఓకే, డీనే తీసాను. సో ఎప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉంటాం, గట్టిగా ఉండడం అని కాదు. కొంచెం అంటే అది మన హ్యూమన్ సైకాలజీ అండి. అంటే కొంచెం జాగ్రత్త పడాలి అంటే మనం కొంచెం ఒక సినిమాలు ఆగుతుంటే ఇలాంటివి ఏదో కొంచెం ఆబ్వియస్గా మాకు మనిషికి వచ్చి ఉండొచ్చు తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. ఇంకా అట్లా ఆ సినిమా నాకు ఎంత హెల్ప్ అంటే ఇంకా అది డి తర్వాత దుబాయ్ సీను, ఆ దుబాయ్ సీన్ తర్వాత రెడీ, ఇలా వరుస హిట్స్ ఇంకొచ్చినాయి. ఇంకా సో అంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక మంచి ఇంటెన్షన్తో మనకు పని చేస్తే అది మనకి అలాగే కాకుండా వేరే రూపంలో ఎంత హెల్ప్ అవుతుంది అనేది డి నాకు చూపించింది. సో డి ఎప్పుడు ఒక స్పెషల్గానే ఫీల్ అవుతాను నేను.